ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మూడోసారి చారిత్రాత్మకంగా ప్రధానమంత్రి కావడం జరిగింది. అందులో భాగంగా మనం కనుక చూసుకుంటే 2024-25 సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు లోక్సభలో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. వికసిత్ భారత్ కోసం ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఇది కనుక మనం చూసుకుంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూ ప్రతి ఒక్కరి అభివృద్ధి చెందాలి అని చెప్పేసి పేదలు, మహిళలు, యువత, రైతులు అందరికీ కూడా సమన్యాయం జరగాలి అని చెప్పేసి వాళ్ళందరికీ పెద్దపీట వేస్తూ ఈ బడ్జెట్ను తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా మనం కనుక చూసుకుంటే ఫస్ట్ నుంచైనా భారతీయ జనతా పార్టీ మహిళా పక్షపాత పార్టీగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే మహిళలందరూ కూడా ప్రతి రంగంలోనూ స్వావలంబన సాధించాలి, మహిళల యొక్క సాధికారత జరగాలి అని చెప్పేసి అనేక రకాలైనటువంటి సంక్షేమాలు అయితే సంస్కరణలను కూడా తీసుకొని రావడం జరిగింది. వాటిలో కనుక మనం కొన్ని చూసుకుంటే అవి ఏంటి అంటే సైన్యంలో కూడా మహిళలకు శాశ్వత సభ్యత్వం తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా రాజకీయాల్లో కూడా 33% రిజర్వేషన్ తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకుంటే ఇంకా ఈ విధంగా ఎన్నో రకాలు మహిళలకి స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియాలో కూడా మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ బడ్జెట్లో కూడా నిర్మలా సీతారామన్ గారు 3 లక్షల కోట్లు మహిళలకు అదేవిధంగా బాలికల యొక్క ఉన్నతి కొరకు కేటాయించడం జరిగింది. అందుకు గాను నంద్యాల జిల్లా మహిళా మోర్చా తరఫున మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం కనుక చూసుకుంటే డ్రోన్ దీదీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలకి కూడా డ్రోన్ పైలట్లుగా ఉపాధి కల్పిస్తూ వారికి నెలకు 15,000 రూపాయల యొక్క ఆర్థిక సహాయం అందించడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఇచ్చే ఇళ్లలో మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇంకొక విషయం కూడా తీసుకుంటే మహిళల పేరు మీద ఏదన్నా ఆస్తి కొన్నా ఏదన్నా ఉన్నా కూడా దానికి యొక్క స్టాంప్ డ్యూటీని కూడా తగ్గించడం జరిగింది. అదేవిధంగా ఉజ్వల యోజన కింద మహిళలకి ఉచిత గ్యాస్ కనెక్షన్లను ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ విధంగా చూసుకుంటే మహిళా పక్షపాతిగా మహిళలకు ఎన్నో రకాల సంక్షేమాలు అన్నీ తీసుకొస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి నంద్యాల జిల్లా మహిళా మోర్చా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం కనుక చూసుకుంటే ఏపీకి కూడా ఏ విధంగా వికసిత్ భారత్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ అంటూ ఏపీకి అమరావతి యొక్క రాజధాని కోసం 15,000 కోట్లు కేటాయించడం జరిగింది. ఇందుకు కూడా మేము హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కనీస మౌలిక సదుపాయాలైనటువంటి రోడ్లు, పవర్, వాటర్, ట్రాన్స్పోర్ట్, అదేవిధంగా పోర్ట్స్ ప్రతి ఒక్క విషయంలో కూడా సహాయం చేస్తామని చెప్పడం జరిగింది. అందుకు కూడా మేము హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రైతుల యొక్క జీవనాడి ఏది అంటే పోలవరానికి కూడా పూర్తి సహాయ సహకారాలు అందించి త్వరితగతిన పూర్తి చేసేందుకు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేయడం జరిగింది. దీనికి కూడా మేము హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇండస్ట్రియల్ కారిడార్స్ కూడా కొప్పర్తి, అదేవిధంగా ఓర్వకల్లు దాని యొక్క డెవలప్మెంట్కి కూడా నిధులు ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాలకి కూడా సపరేట్గా నిధులు కేటాయిస్తామని చెప్పడం జరిగింది. ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది అనడానికి ఇది ఒక ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. ఇందుకు గాను మోదీ గారికి భారతీయ జనతా మహిళా మోర్చా నంద్యాల జిల్లా శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.